హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి రేషియో అండ్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ని ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ a by b ఈక్వల్ టు 2/3 అండ్ b by c ఈక్వల్ టు 4/5 దెన్ a ప్లస్ b ఈజ్ టు b ప్లస్ c ఎంత అని చెప్పని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలంటే, ఇక్కడ మనం a by b ఎంత ఇచ్చారు 2/3 అండ్ b by c ఎంత ఇచ్చారండి 4/5 ఇచ్చారు. సో దీన్ని మనం a:b ఫామ్లోకి తెచ్చుకున్నప్పుడు ఇవి ఎంత అవుతుంది 2:3 రేషియోలోకి వస్తుంది అనమాట. అదేవిధంగా b:c ఎంత అవుతుంది మనకి 4:5 అవుతుంది. సో ఇలాగ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇలాగ ఫస్ట్ స్టెప్ రాసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఎలాగా, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండింటిని, తర్వాత ఈ రెండింటిని అనమాట. సో ఈ విధంగా మనం రాసుకోవాలన్నమాట. అప్పుడు a:b:c ఎంత అవుతుంది, ఫస్ట్ 2 × 4 ఎంత 8, అదేవిధంగా 3 × 4 ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది, అదేవిధంగా 3 × 5 ఎంత అవుతుంది 15 అవుతుంది. సో ఈ రేషియోలో వచ్చింది కాబట్టి ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి అనేది కనుక్కోమన్నారు. a ప్లస్ బి ఎంత అవుతుందండి మనకి, ఇక్కడ ఏ ఎంత 8 ప్లస్ 12 అనమాట ఈక్వల్ టు 20. అదేవిధంగా బి ప్లస్ సి ఎంత అవుతుందండి 12 ప్లస్ 15 ఎంత అవుతుంది 27. కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎంత అవుతుంది, a ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ఎంత 20:27 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.